హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ 3 నెలల్లో కడుపులో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫస్ట్ 3 నెలలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ 3 నెలలండి. ఫస్ట్ 3 నెలలు అంటే దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటారు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి 1 నుండి 13 వారాలు కలిపి ఫస్ట్ ట్రైమిస్టర్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మన బేబీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, బిడ్డ పుట్టిన అంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ 7 వీక్స్‌లోనే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది తయారైపోతుంది. బేబీ గుండె అనేది అప్పటికే ఏర్పడిపోతుంది. ఫస్ట్ డేనే మనకి హార్ట్ బీట్ అనేది ఏర్పడుతుందనమాట. అలాగే బేబీ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ మా ఈ శుక్రకణం ఉంటుంది కదా, ఈ శుక్రకణం అనేది అండాన్ని చేరినప్పుడే మనకి XX కలిస్తే అమ్మాయిగాను, XY కలిస్తే అబ్బాయిగాను మనము కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ డేనే పీరియడ్స్ మనకి మిస్ అయినా అంటే ఫస్ట్ అండాన్ని కలిసినప్పుడే మనకి బేబీ జెండర్ అనేది తెలిసిపోతుందండి. కానీ మనకి 13 వీక్స్ దాటినంటే ఒక 4 మంత్స్‌లో అలా చెప్తారనమాట బేబీ బాయా గర్ల్ అని. అప్పుడు కూడా ఇలా చేయకూడదండి. అంటే జెండర్ ప్రిడిక్షన్ అనేది అంటే ఇది చట్టరీత్యా నేరం అనమాట. కానీ ఫస్ట్ డేని బేబీ జెండర్ అనేది ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా. ఇక ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క అవయవాలనేవి దాదాపు ఏర్పడిపోతూ ఉంటాయి. ఇక బేబీ యొక్క గుండె కావచ్చు, అలాగే ఈ సేఫ్ అనేది మొత్తం ఒక బేబీలాగా తయారైపోతుంది ఫస్ట్ ట్రైమిస్టర్లోని. ఓకేనా. కళ్ళు, కాళ్ళు, చేతులు, గోర్లు ఇవన్నీ చిన్న చిన్నగా డెవలప్మెంట్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లోని ఇవన్నీ ఫామ్ అయిపోతాయి. ఫస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయ్యే లోపలనే మన బేబీ యొక్క అవయవాలన్నీ దాదాపు ఏర్పడిపోతాయి అన్నమాట. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ డెవలప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ బరువులు అనేవి ఎత్తకూడదు. ఎందుకు ఎత్తకూడదు అని అంటే, బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది అంటే జరుగుతూ ఉంటుంది కాబట్టి అవయవాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బరువులు ఎక్కువగా ఎత్తితే అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఒత్తిడంతా బేబీ మీద పడుతుంది. అలాగే మన బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ బరువులు అనేది ఎత్తకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా హీట్ చేసే వస్తువులు అనేవి తినకూడదు. పపాయ కావచ్చు, లేకపోతే పైనాపిల్ కావచ్చు, బెల్లం, స్వీట్ అనేది ఎక్కువగా తీసుకోరాదు. ఎందుకంటే ఇవి తినడం వల్ల మన బాడీ అనేది హీట్ ఎక్కువగా అయ్యి మనకి అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో స్వీట్స్ అనేవి అవాయిడ్ చేయడం మంచిదని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దూరపు ప్రయాణాలు అనేవి అవాయిడ్ చేయాలి. ఎందుకని అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల మనం బాగా అలసిపోతాము. అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో అంటే అవి స్పీడ్ బ్రేకర్స్ వేసినప్పుడు ఈ ఒత్తిడంతా వెళ్ళి బేబీ మీద పడి మనకి అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో లాంగ్ జర్నీస్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకేనా. ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 మంత్స్ మీరు మీట్ అవ్వకుండా కొంచెం దూరంగా ఉంటే బెస్ట్ అండి. చాలామందికి స్పాటింగ్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు అస్సలు భార్యాభర్త కలవకూడదు. ఓకేనా. ఈ విధంగా ఉన్నట్లయితేనే మీ బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మంచిగా వాటర్ అనేది తీసుకోవాలి. చాలామంది వాష్‌రూమ్ వస్తుంది, వాటర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మీకు బేబీ డెవలప్‌మెంట్ అనేది బాగా ఉంటుంది. అంటే బేబీ డెవలప్‌మెంట్ అవ్వడానికి ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా బాగా అవసరమైతాయి. ఓకేనా? ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ అలాగే మంచి ఆహారం అయితే తీసుకోవాలి. పాలు, పెరుగు అస్సలు అవాయిడ్ చేయకూడదు. కోడిగుడ్డు అనేది రోజుకు ఒక్కటే తీసుకోవాలి. ఈవినింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ బేబీ డెవలప్‌మెంట్ అనేది బాగుంటుంది. హీట్ చేసే వస్తువులు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఫస్ట్ 3 మంత్స్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్.